లా 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 లా. తాత నీ చెట్లు మొత్తం. హాయ్, తను మా చిన్న తాతయ్య. మా చిన్న తాతయ్యకి ఫామ్ హౌస్ ఉంది, దాంట్లో చిన్న పెరడు ఉంది. ఆ పెరట్లో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లోకి సరిపడా కూరగాయలు వచ్చే అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఉల్లిపాయలు, పుదీనా, చుక్కకూర, తోటకూర, పువ్వులు. చూస్తారా మా వదిన. కనకాంబరం చెట్లు. నెక్స్ట్ ఇదంతా కొంచెం ఏరియా కూరగాయల కోసం అండ్ కొంచెం ఏరియా మాత్రం పెసర్లు వేసారు, ఎక్కువ ఏరియా. ఇవన్నీ పచ్చిమిర్చి చెట్లు. కొన్ని వాళ్ళ ఇంట్లో మందం పెట్టేసుకున్నారు. నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి చెట్లు ఇంకొన్ని అండ్ చిన్న చిన్న బుల్లి బుల్లి టమాటోస్ అంటే రాములకాయలు. చూడండి ఎట్లా దాక్కున్నాయి లోపల, చెర్రీ టమాటోస్ అన్నమాట. తింటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. పండు అయ్యాక మాత్రం భలే పుల్లగా ఉంటాయి. ఇంత పెద్ద చెట్టు, చాలా చాలా కాయలు ఉన్నాయి. అండ్ బెండకాయ చెట్లు ఇంకా కొన్ని వేసారు, అవి పెద్దగా కాలేదన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ వంకాయ చెట్లు, చాలానే ఉన్నాయి వంకాయ చెట్లు మాత్రం. సంపంగి పూల చెట్టు కూడా ఉంది, మీకు లాస్ట్లో చూపిస్తా. నెక్స్ట్ ఇదంతా తోటకూర, చిన్నగా ఉంది ఇప్పుడే, అంటే పెద్దగా అవుతుంది. నెక్స్ట్ ఇది కొత్తిమీర. లా 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 లా. చూసారా, ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. నెక్స్ట్ ఇది చుక్క కూర. నేను ఆల్రెడీ కొంచెం కోసేసుకుంటున్నా, ప్యాక్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ టమాటోస్ ఉంటాయి, పెద్ద పెద్ద టమాటోస్. చూస్తారా, చూద్దాము. ఇంత దూది. అండ్ నెక్స్ట్ టమాటోస్ ఆల్రెడీ పండినవి మాత్రం తెంపేసుకున్నారు. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇంకా కొన్ని వంకాయ చెట్లు. దీంట్లో ఎక్కడ ఒక్క వంకాయ ఉండకపోతుంది అని చాలాసేపు ట్రై చేశా, ఒక్కటైతే దొరికింది లాస్ట్కి. చూపిస్తా మీకు కూడా. అదిగో కొద్ది రోజుల తర్వాత అది చాలా పెద్దగా అవుతుంది. వంకాయ, మునక్కాయ చెట్టు 4 ఉంటాయి, నేను కోసేసుకున్నా ఆల్రెడీ. నెక్స్ట్ కొత్తిమీర, బుల్లి కొత్తిమీర అంటే పెద్దగా అవుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, దూది అండ్ బీరకాయ చెట్టు. బీరకాయలు ఉన్నాయి దీనికి, చూద్దామా. ఇదంతా సోరకాయ తీగ అన్నమాట. బీరకాయలు ఉన్నాయి, వంకర టింకర బీరకాయ. పెసర చెట్టు. ఇలా ఉంటే ఇంట్లో చెట్లు ఉంటాయి, డే మొత్తం ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా గడిచిపోతుంది కదా. మా తాతయ్య లక్కీ. మా పెద్ద నాన్న వాళ్ళు ఇలా అనమాట, బ్యాక్ సైడ్ నుంచి. నెక్స్ట్ రేగిపళ్ళు, రేగికాయలు. పని చేసుకునే పెద్దవాళ్ళు వచ్చి నన్ను దొబ్బకే రాములా. అవునా, అంటే ఎవరిని ఎత్తుకుంటుంది. అదేంటిది, అది డార్లింగ్ సినిమా.
అదేమో గాయస్ చూపెట్టండి గాయస్ కావాలా నీకు గాయస్ చంపిన కాయ కూడా ఉంది. ఇగో ఏడ దొరికింది నాకు. ఇగో ఈ చిన్న చిన్న మొగ్గలు ఈ పువ్వు ఎల్లో కలరా? ఎల్లో కలర్కి వస్తుంది, అది ఒకటే గ్రీన్ నుండి ఎల్లోకి వస్తుంది. ఇక అవన్నీ గుత్తులు, ఇగో గిట్ల గుత్తులు గుత్తులు కావాలి, గుత్తులే కాస్తుంది. మంచిగా ఉన్నాయి, ఇప్ప పువ్వు టైపు. స్మెల్ వస్తుంది కదా.